ఏంది కాక సప్పుడు చేయకుండా కూర్చున్నావు? ఏం కానీ నడుస్తుంది జిందగీలా? జర చెప్పరా అదే. సాలేతి దోస్తులతో చెప్పుకోవాలి బాధలు జరేమైనా ఉంటే. ఏం లేదండి. కొత్తగా బట్టల షాప్ పెట్టుకున్నాను. బేరాలు ఏం రావడం లేదు కానీ వడ్డీలకు అప్పు ఇచ్చిన వాళ్ళు మాత్రం రోజు వచ్చి షాప్ దగ్గర గొడవ చేస్తున్నారు. ఏంది కాక ఏ జమానాలో బతుకుతున్నాం మనం? ఇంకా డైలీ వడ్డీల వద్ద తీసుకోవడం ఏంది? గిరాకీల కోసం గంతల బాధపడడం దేనికి? మార్కెటింగ్ ఇట్లా చేయలేకపోయినావా మామ జరేమైనా? పాంప్లెంట్ ప్రింటింగ్ చేయించానండి. గడప గడపకి వెళ్ళి మరీ పంచానండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి మరీ రీల్స్ కూడా చేయించానండి. డబ్బులు బొక్క తప్పితే పెద్దగా వ్యాపారం ఏమి కాలేదండి. ఓ కాకా పరేషాన్ కాకే నువ్వు. నేను మంచి ఉపాయం చెప్తా ఇను. త్వరలో పుగట్కి చాయనికి ఏ ఫ్రాంచైజీ అవుట్లెట్లు ప్రారంభం అవుతున్నాయి అన్నట్లులా గిల్లది ఒక యాప్ కూడా ఉంటుంది. మళ్ళా గా యాప్లను నీకు కావాల్సిన ప్యాంప్లెట్లు ప్రింటింగ్ చేయించుకున్నావు అనుకో, నీకు వాటికి అయ్యే బిల్ అమౌంట్తో సమానంగా పీకేసీ కాయిన్స్ వ్యాలెట్లో యాడ్ అవుతాయిలా. లేదా నువ్వేం కొన్నా పఫ్ తిన్నా అరే గంతెందుకు, ఆఖరికి వాటర్ బాటిల్ కొన్నా నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఒక పీకేసీ కాయిన్ యాడ్ అవుతుంది అన్నట్లు. గా కాయిన్లతోన నువ్వు ఫ్రీగా ఛాయ్ తాగొచ్చు. అలాగే అవుట్లెట్లో ఉండే టీవీ డిస్ప్లేస్లో వీళ్ళ పీకేసీ యాప్ లేదా వెబ్సైట్లో మరియు పీకేసీ అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో నీ వ్యాపారానికి కావాల్సిన ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు ఫ్రీగా ఇచ్చుకోవచ్చులా. కేవలం ఫ్రీగా వచ్చిన కాయిన్లని ఖర్చు పెట్టి. అంతేకాదు వీళ్ళతో ఒక్కసారి నీకు టైఅప్ అయ్యే అవకాశం దొరికిందంటే నిన్ను వేళ్ళు పట్టుకొని నడిపిస్తారు. నీ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు. తెలంగాణ మరియు ఆంధ్రవాసులైన తెలుగు ప్రజలకు శుభవార్త. పీకేసీ కాయిన్స్తో కేవలం ఫ్రీగా ఛాయ్ తాగుడు ఒక్కటే కాదు, ఫ్రీగా మీ వ్యాపార ప్రకటనలు కూడా ఇచ్చుకోవచ్చు. రండి ఇప్పుడు చేయగలపండి, తర్వాత బాధపడితే లాభం లేదు. పీకేసీ యాప్ రాగానే డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. యాప్తో పూర్తిగా లాభం పొందండి. మన పుగట్కి ఛాయ్ అనేది రాబోయే కాలంలో కాబోయే ఒక గొప్ప మార్పుకి పునాది అన్నట్లులా. చలో కలుద్దాం మళ్ళా. బాయ్.